ప్రాంతం నిత్యం బాంబుల మూతతో దద్దరిల్లుతోంది. ఎప్పుడు ఏ క్షణాన బాంబులు ఏ రూపంలో వచ్చి పడతాయో తెలియని పరిస్థితి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఓ శవాల దిబ్బలా ఉంది అక్కడి ప్రాంతం. ఇజ్రాయెల్ దెబ్బకు చిగురుటాకుల్లా వణికిపోతుంది లెబనాన్. కానీ టార్గెట్ లెబనాన్ కాదంటోంది. మరి ఇజ్రాయెల్ టార్గెట్ ఏంటి? దూసుకొస్తున్న రాకెట్స్ ఎవరి కోసం? అంతులేని యుద్ధంలా సాగుతున్న వారిపై స్పెషల్ ఫోకస్. ఒకరి పంతం మరొకరి అంతం వైపు దూసుకెళ్తోంది. హిజ్బుల్లా మిలిటెంట్ల లక్ష్యంగా ఇజ్రాయెల్ లెబనాన్పై విరుచుకుపడుతోంది. హిజ్బుల్లా ఎక్కడ నక్కినా వెతికి వెంటాడి మరీ మట్టు పెడుతోంది. మొన్నటి వరకు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నడిచిన మారణకాండ ఇప్పుడు హిజ్బుల్లా కోసం లెబనాన్ వైపు టర్న్ తీసుకుంది. ఈ యుద్ధం చూస్తుంటే మరో ప్రపంచ యుద్ధం తప్పదనే మాట గట్టిగా వినిపిస్తోంది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఊచకోతకు వేల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. మొత్తంగా ఓ దేశమే గాల్లో దీపంలా మారింది. ఇప్పటి వరకు గాజాకు పరిమితమైన హమాస్ ఇజ్రాయెల్ పోరు ఇప్పుడు లెబనాన్ వైపుకు విస్తరించింది. సరిగ్గా గత మంగళవారం పేజర్లతో స్టార్ట్ అయిన వార్ బుధవారం వాకీటాకీల పేలులతో సంచలనం సృష్టించింది. శుక్రవారం హిజ్బుల్లా అగ్రశ్రేణి కమాండర్ల మరణంతో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఇక గత రాత్రి కూడా మారణహోమం కంటిన్యూ అయింది. దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర స్థాయిలో విరుచుకుపడింది. సైదా, మరాజుయాన్, టైర్, జహరానితో బైకా లోయలోని జిల్లాలపై యుద్ధ విమానాలు, డ్రోన్లతో బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 400 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. వీరిలో చిన్నారులు, మహిళలు, ఆరోగ్య కార్యకర్తలున్నారు. అంతేకాదు 1500 మందికి పైగా గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది. నిజానికి గడిచిన 20 ఏళ్లలో జరిగిన మారణహోమంలో ఇదే ఘోరమైన ఘటన అని చెప్పాలి. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ జరిపిన అటాక్లో 1139 మంది చనిపోగా మరో 200 మంది బందీలుగా చిక్కారు. వీరిలో చాలా మందిని చంపేశారు. దీంతో ఈ సంఖ్య 1400కు చేరింది. అప్పట్నుంచి ప్రతీకారంతో రగిలిపోతున్న ఇజ్రాయెల్ మధ్యప్రాచ్యంలో మారణహోమం సృష్టిస్తోంది. ప్రభుత్వం లెబనాన్లోని బైకా లోయ సహా బైరూట్లో దాడులు చేస్తోంది. హిజ్బుల్లా ఆయుధాలు దాచి ఉంచిన 1300కు పైగా లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే లెబనాన్ ప్రజలను ఉద్దేశించి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఓ సందేశాన్ని మీడియాకు విడుదల చేశారు. ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్నది లెబనాన్ ప్రజలతో కాదని ఈ సందేశంలో ఆయన స్పష్టం చేశారు. చాలా కాలంగా హిజ్బుల్లా తీవ్రవాదులు ఇజ్రాయెల్ భూభాగంపై దాడులు చేసి అమాయక ప్రజల ప్రాణాలు బలికొంటున్నారని గుర్తుకు చేశారు. కాగా దాడులు మొదలుపెట్టకముందే లెబనాన్ ప్రజలకు ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది. కాదని హిజ్బుల్లా దళాలకు సామాన్యులు మానవ కవచాలుగా మారితే మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇల్లు ఖాళీ చేసి వెళ్లకుంటే 80,000 మంది వరకు చనిపోయే అవకాశముందని హెచ్చరించింది. I have a message for the people of Lebanon. Israel's war is not with you. It's with Hezbollah. For too long, Hezbollah has been using you as human shields. It placed rockets in your living rooms and missiles in your garage. Those rockets and missiles are aimed directly at our cities, directly at our citizens. To defend our people against Hezbollah strikes, we must take out those weapons. Now, starting this morning, the IDF has warned you to get out of harm's way. I urge you, take this warning seriously. Don't let Hezbollah endanger your lives and the lives of your loved ones. Don't let Hezbollah endanger Lebanon. Please, get out of harm's way now. Once our operation is finished, you can come back safely to your homes. ఇజ్రాయెల్ ప్రధాని ప్రకటన వెనుక ఓ కారణం ఉంది. హిజ్బుల్లా ఇళ్లలో రాకెట్లు, మిసైళ్లు అమర్చిన తీరును ఇజ్రాయెల్ గుర్తించింది. 20 ఏళ్లుగా సాధారణ ప్రజల నివాసాలను ఎంచుకుని హిజ్బుల్లా సాగిస్తున్న దారుణాలను కళ్లకు కట్టేలా వీడియోలు బయటకు వచ్చాయి.
హిజ్బుల్లాలు ఎంతటి ప్రమాదకారులో వివరిస్తూ వీటిని ఇజ్రాయెల్ వెలుగులోకి తెచ్చింది. అసలు ఇంట్లో ఉన్న వారికి తెలుసో లేదో కానీ 2 దశాబ్దాలుగా రాకెట్లు, వార్ హెడ్స్ ను అమరుస్తూ వస్తుందని తెలిపింది. అందుకే భీకర దాడులు ఇజ్రాయెల్ తమ దేశానికి సరిహద్దుల్లో ఉండే దక్షిణ లెబనాన్లోని గ్రామాలు, పట్టణాలను సోమవారం టార్గెట్ చేసుకుంది. వేలాది మంది ప్రజలను ఇల్లు విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని కోరింది. ఓవైపు సందేశాలిస్తూనే దాడులను కంటిన్యూ చేస్తోంది ఇజ్రాయెల్. దీంతో లెబనాన్లోని గ్రామాలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. వేలాది మంది ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాహనాల్లో బీరూట్ వైపు తరలిపోతున్నారు. దీంతో రాజధానికి వెళ్లే దారులన్నీ కిక్కిరిసిపోయాయి. ప్రస్తుతం లెబనాన్ రాజధాని బీరూట్ ను కూడా ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది. ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ లెబనాన్ బెకా వ్యాలీలో కేంద్రీకృతమైందని ఇంటెలిజెన్స్ ఏజెన్సీ తెలిపింది. యుద్ధం కారణంగా ఖతర్ ఎయిర్వేస్ రేపటి వరకు బీరూట్కు వెళ్లే విమానాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. అందులో ప్రయాణికుల సేఫ్టీనే తమ ఫస్ట్ ప్రయారిటీ అని పేర్కొంది. దీంతో పాటు టర్కిష్ ఎయిర్లైన్స్, ప్యారిస్ నుండి ఎయిర్ ఫ్రాన్స్, అమ్మన్ నుండి రాయల్ జోర్డానియన్ వంటి అనేక విమానాలు వాటి ప్రయాణాన్ని క్యాన్సిల్ చేశాయి. జర్మనీకి చెందిన లుఫ్తాన్సా, ఎయిర్ ఫ్రాన్స్ మరియు డెల్టా ఎయిర్లైన్స్ కూడా ఇటీవలి రోజుల్లో బీరూట్కు విమానాలను నిలిపివేశాయి. అంతేకాదు ఇజ్రాయెల్, ఇరాన్లకు కొన్ని కొరియర్ సేవలు కూడా ఎఫెక్ట్ అయ్యాయి. వాటితో వాకీటాకీల పేలుల తర్వాత విమానాల్లో పేజర్లు, వాకీటాకీలను తీసుకోకుండా ప్రయాణికులను నిషేధించింది. ఇక అంతర్యుద్ధం కారణంగా ఉత్తర ఇజ్రాయెల్లో స్కూల్స్ మూసేస్తున్నారు అధికారులు. ఇప్పటికీ హైఫా ఉత్తరం వైపు పాఠశాలలు మూసివేశారు. ఇప్పుడు దాడులు ఉధృతమవుతున్న తరుణంలో ఉత్తర సరిహద్దు వెంబడి రాకెట్ కాల్పులు జరిగిన ఇతర పట్టణాల్లో ఇప్పుడు మరిన్ని మూసివేయబడుతున్నాయని పేర్కొంది. ఇటు లెబనాన్లో కూడా విద్యా మంత్రిత్వ శాఖ అన్ని పాఠశాలలు మూసివేయాలని అనౌన్స్ చేసింది. ఇందులో బీరూట్లో మూసేసిన స్కూళ్లను పునరావాస కేంద్రాలుగా మార్చింది ప్రభుత్వం. దక్షిణ లెబనాన్ నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వస్తున్న వారి కోసం ఈ షెల్టర్స్ గా వినియోగిస్తోంది. లెబనాన్లో ఇజ్రాయెల్, హెజ్బుల్లా మధ్య పెరుగుతున్న వైమానిక దాడులపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. లెబనాన్లో ఉద్రిక్తత పెరగడం, కమ్యూనికేషన్ పరికరాలు, పేజర్లపై దాడులు, తర్వాత 2 వైపుల నుంచి రాకెట్ దాడులు జరగడంపై తాము చాలా ఆందోళన చెందుతున్నామని యుఎన్ మానవ హక్కుల విభాగం ప్రతినిధి తెలిపారు. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో అమెరికా తన దళాలను పంపించింది. వారం క్రితం అంటే సెప్టెంబర్ 18న పేజర్ పేలుళ్లు, వాకీటాకీల విధ్వంసాలతో ఆ వారం 32 మంది వరకు మృత్యువాత పడ్డారు. ఆ ఘటనల తర్వాత ఇరు దేశాల మధ్య పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారగా ఇప్పుడది భీకర యుద్ధంగా పరిణమించింది. మధ్యప్రాచ్యం కాన్ఫ్లిక్ట్ పెద్దది కావాలని ఇజ్రాయెల్ కోరుకుంటుందని ఇరాన్ ధ్వజమెత్తగా లెబనాన్పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు వెంటనే ఆపాలని ఐక్యరాజ్యసమితి సూచించింది. ఇరు పక్షాలు సంయమనం పాటించాలని హితవు పలికింది. For more videos like this, subscribe Big TV channel.